హై మూమెంట్స్ బావున్నాయి. బట్ అబ్బా! ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఏదైనా మూమెంట్ ఉందా? ఆ! చాలానే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీరియల్స్‌లో లీడ్‌గా సెలెక్ట్ అయ్యి కూడా లాస్ట్ మూమెంట్‌లో క్యాన్సిల్ అవ్వడాలు. కొన్ని చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్స్‌లో లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అవ్వడాలు. ఇయన్నీ లో మూమెంట్సే. డెఫినైట్‌లీ ఎవ్రీ డే ఒక లో మూమెంట్ ఉంటుంది. ఎవ్రీ డే ఒక హై మూమెంట్ ఉంటుంది. యాహ్! డిఫరెంట్ ఎప్పుడైనా అనిపించిందా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి? వెళ్ళిపోయినా గాని మళ్ళీ వస్తున్నా గదండీ! ఒకసారి వెళ్లారు, వచ్చారు. ఒకసారి కాదు 2 సార్లు. 2 సార్లా? కోవిడ్ టైమ్‌లో కూడా నేను జాబ్ చేశాను. లాస్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా జాబ్ చేశాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి సర్వైవ్ అంటే జనరల్‌గా బ్రతకడానికి ఏదో ఒకటి చేసుకోవాల్సిందే. తప్పదండి. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కాదండి. ఎవరైనా అంతే కదా! మనం ఖాళీ కూర్చొని రోజు ఏం చేస్తాం? మనకే పిచ్చి పట్టిద్ది. ఎంత ఆస్తున్నా ఏం చేసినా గాని ఖాళీగా ఖాళీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఉన్నాను. మీరు ఉన్నారు. బట్ మీరు లేరు కదా! మీరు జాబ్ చేసా అంటున్నారు కదా! జాబ్ చేశాను. కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాను. డిఫరెంట్ థింగ్స్ హ్యాపెండ్ అండి. 2 ఇయర్స్ 2 టైమ్స్ జరిగింది కాబట్టి వన్ కోవిడ్ ఐ వాస్ వర్కింగ్. వన్ కోవిడ్ ఐ వాస్ ఫ్రీ. ఆ కోవిడ్‌లో కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఒక కోవిడ్‌లో నేను స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నాను. సో, అలా ఐ కీప్ లెర్నింగ్. జనరల్‌గా ఎవ్రీ డే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారా మీరు? కొత్తవైతే కాదు. ఉన్న దాంట్లోనే కొత్తదేమన్నా ఏదైనా ది బెస్ట్ అన్నట్టు. యాహ్! కొంచెం కొంచెం. బేసిక్‌గా అంటే నాకు మీరు ఇంతకు ముందు గూడా ఒకసారి చెప్పారు. లైక్ అంటే ఎప్పుడైనా ఊరికే టైమ్ వేస్ట్ అయితే చేయను. డ్రైవింగ్‌లో ఉన్నా కానీ ఏదో ఒకటి వింటూ ఉంటాను. అండ్ జిమ్‌కి వెళ్ళినా గానీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను అని జెప్పేసి. జనరల్‌గా అదంతా ఏంటి? అంతే కదండీ! ఇప్పుడు యాస్ ఎ యాక్టర్ నేనేం సూపర్ యాక్టర్‌ని గాదు. వేరే యాక్టర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్‌లో చెప్పిన పాయింట్స్‌లో కొన్ని పనికొస్తాయి. బ్రహ్మానందం గారు తన కామెడీ టైమింగ్ గురించి చెప్పినా కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ వచ్చి నేను షార్ట్ ఇలా కంపోజ్ చేశాను. యాక్టర్ ఈ మూడ్‌లో ఉన్నారు. త్రివిక్రమ్ గారి ఇంటర్వ్యూస్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూస్ కానీ, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కటి నేర్చుకుంటూ ఉంటాం. సో, యాక్టర్స్ ఇంటర్వ్యూస్ కానీ, డైరెక్టర్ ఇంటర్వ్యూస్ గానీ, స్టాక్ మార్కెట్ గురించి ఇంటర్వ్యూస్ కానీ, ఫిట్‌నెస్ గురించి కానీ, మెడికల్ సైన్సెస్ గురించి కానీ, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం బెటర్ గదా! నన్నంటారేంటండి ప్రతిరోజు మన ఇంట్లల్లో మన నాన్నగారు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి నేర్చుకుంటూనే ఉన్నారు గదా! అది దేని గురించైనా గాని. సింపుల్. నేను చేసేది గూడా అదే గదా! మనం ఇప్పుడు న్యూస్ పేపర్ చదివే కల్చర్ కొంచెం తగ్గింది కాబట్టి, నేను ఫోన్‌లో చూస్తున్నా అంతే. సింపుల్ అంతే. ఓకే. అండ్ దీని గురించి ఒక విషయం అడుగుతాను. అంటే బేసిక్‌గా ఇక్కడికి మీ ప్లేస్‌లో ఒక అమ్మాయి ఉంటే మేము కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతాము. ఇండస్ట్రీలో చాలామంది ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ అబ్బాయిలుకేముంటుంది? హానెస్ట్‌గా మాట్లాడంటే అండి, అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఇండస్ట్రీలో రానిచ్చడం కొంచెం ఈజీ. ఎందుకంటే ఈజీయా? కొంచెం. ఎందుకంటే ఒక అబ్బాయిని ఎందుకు పెట్టుకోవాలంటే ఎవరైనా? అంత ఇంట్రెస్ట్ ఎందుకుంటది? వాడేమన్నా మన బామ్మర్దా? చుట్టమా ఏమన్నా? ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక అమ్మాయి వల్ల ఏంటంటే, నార్మల్‌గా సైకలాజికల్‌గా మాట్లాడిన ఒక అందమైన అమ్మాయి ఆన్ స్క్రీన్ కనిపిస్తే 10 మంది చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారిని పెడితే చూడకపోవచ్చేమో మన జనాలు. కానీ ఆయన పక్కన అను ఎమాన్యుయల్‌ని పెడితే, అను ఎమాన్యుయల్ కోసం చూసేవాళ్ళు కొంతమందుంటారు. అలానే అమ్మాయిలకి రాల్చడం కొంచెం ఈజీ. బాయ్స్‌కేంటంటే యూ హావ్ టు మెయింటైన్ ఫ్రెండ్‌షిప్స్. యూ హావ్ టు క్రియేట్ బాండ్స్. వాళ్ళతో కలిసి తిరగాలి. వాళ్ళకి మన వర్త్ అనిపించాలి. ఇంకా టఫ్. ఇట్స్ ఎ లాంగర్ జర్నీ. కానీ ఒక్కసారి సెట్ అయితే షెల్ఫ్ లైఫ్ ఎక్కువుంటుంది. కాలేజ్ బాయ్ క్యారెక్టర్ చేయొచ్చు. లేతే ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. షెల్ఫ్ లైఫ్ ఎక్కువుంటుంది. కానీ వుమెన్‌కేంటంటే వాళ్ళ బాడీ సహకరించదు కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ బ్యూటీ అనేది, ఆ చార్మ్ అనేది పోతుంది కాబట్టి వాళ్ళు తొందరగా వస్తారు. కొన్నిసార్లు తొందరగా వెళ్ళిపోతుంటారు. అందరూ ఉండదు కొంతమంది. సో, వాళ్ళకి ఈజీ. సో, ఇలాంటి ఒక ఈజీగా రాగలిగే దాంట్లో బ్యారియర్స్ అనేవి సృష్టిస్తూ ఉంటారు. అది క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వినుంటారు కదా! స్పోర్ట్స్‌లో కూడా చాలా మందిని కాస్టింగ్ కౌచ్ ఉంటుందండి. ఇండస్ట్రీ అని కాదండి. ప్రపంచంలో ప్రతి చోట ఉంటుంది. ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడుకుంటారు. అంతే. మనిషి ఉన్న ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ అనేది మనం స్పెసిఫిక్‌గా ఏదో ఫ్యాషనబుల్ పెట్టుకున్నాం గానీ, ప్రతి చోట ఉంటుంది. అది సాఫ్ట్‌వేర్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, అడక్క తినే వాళ్ళ దగ్గర కూడా ఉంటుందండి కొన్నిసార్లు. మన ప్రపంచాన్ని కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే. ఇట్స్ ఎ బేసిక్ హ్యూమన్ సైకలాజికల్ ఇష్యూ. అంతే. బట్ ఇంతకి మీరు చెప్పలేదు. అసలు అబ్బాయిలకి ఏం ఇష్యూ ఉంటుంది అని చెప్పి. ఇష్యూ ఏంటంటేండి, చాలా మందికి పోయిచ్చాలి అనే ఒక టర్మ్ ఉంటుంది కదా! తాగిచ్చాలి అని చెప్పి. అది ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతుంది నాకు తెలిసి. కానీ ఇట్స్ స్టిల్ దేర్. మగవాళ్ళకి ఏం కావాలి? మందంటారు, తిప్పాలంటారు. వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. వాళ్ళని తిప్పుతుండాలి. పబ్స్ తీసుకుంటుండాలి. అదుంటుంది. నేను ఎక్కువ ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఎక్కువ తిరగను కాబట్టి. చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి నాకు తెలుస్తుంది. యాహ్! మిమ్మల్ని ఎవరు అడగలేదా? అడుగుతారండి. కొన్నిసార్లు అర్ధరాత్రి కాల్ చేసి అర్జెంట్‌గా 3000 కావాలని అడిగే బ్యాచ్ ఉంటారు. సడెన్‌గా కాల్ చేసి ఆ హెల్ప్ కావాలి, ఈ హెల్ప్ కావాలంటారు. ఉంటారు. కాకపోతే నేను చేయగలిగింది నేను చేస్తాను అంతే. బట్ 3000, 4000 ఇవ్వాలంటే కూడా మీకొచ్చే పేమెంట్స్‌లో నుంచి ఆ 3, 4000 ఇవ్వడం కూడా ఎక్కువే గదా! హానెస్ట్‌లీ యెస్. 3, 4000 అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. స్మాల్ అమౌంట్ అది కాదు. అలాంటివి ఈజీగా తీసుకోవడం కొంచెం కష్టం.
అప్పుడు అక్కడ ఇంటెలిజెంట్‌గా తప్పించుకోవాలేమో. కొన్నిసార్లు తప్పించుకోలేమండి. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, ఆటోమేటిక్‌లీ మీరు ఇస్తారు కదా! బట్ మళ్ళీ అవి తిరిగి రావడం కష్టమే కదా! తిరుపతి హుండీలో అయినా తిరిగి వస్తాయేమో కానీ ఇవి రావు. ఆల్రెడీ ఇప్పుడు విలన్ రోల్ చేస్తున్నారు కదా మీరు. విలన్ రోల్ చేసినప్పుడు నెక్స్ట్ హీరోగా రావడం ఏమన్నా కష్టం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందా? క్యారెక్టర్స్ జనరల్‌గా నేను అది కూడా అడుగుతాను. సూర్యకాంతం గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆవిడని ఒక విలన్ క్యారెక్టర్స్ అంటే ఒక గయ్యాళి అత్తగా చూపెడితే అదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ కొంతమంది చాలా యాక్టర్స్ కూడా మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. వాళ్ళని విలన్స్‌గా మాత్రమే చూడగలం. సడెన్‌గా వాళ్ళని తెచ్చి హీరోగా చేస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది చూడడం. అట్లా మిమ్మల్ని ఎవరైనా అంటే ఎప్పుడైనా అలా చూడడం కష్టమేమో అని ఏమన్నా ఉంటుందా? అనిపించొచ్చండి చాలా మందికి. కాపోతే ఫస్ట్ అనిపించకూడనిది ఎవరికంటే డైరెక్టర్‌లకి. ఇమేజ్ అంటారు. మీరు చెప్పిందని సూర్యకాంతం గారిని ఒక ఇమేజ్ వచ్చింది విలన్ గయ్యాలట్లాగా అలా కంటిన్యూ అయింది. ఒక సినిమాలో నర్స్ క్యారెక్టర్ ఏస్తే 10 సినిమాలో నర్స్ క్యారెక్టర్ ఇలా కామన్ అది. దాన్ని బ్రేక్ చేయాలంటే ఎవరి చేతిలో ఉంటుందంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఆ డైరెక్టర్‌కి ఈ ఆర్టిస్ట్‌ని కొత్తగా చూపించొచ్చు. ఇలా కూడా సెట్ అవుతారన్నప్పుడు చూపించొచ్చు. అది చూపించే విధానంలో చూపిస్తే కొత్త ఇమేజ్ అయినా కానీ యూ విల్ బి హ్యాపీ విత్ ఇట్. చాలా మంది హీరోలు యాక్షన్ హీరోగా చేస్తున్నప్పుడు సడెన్‌గా ఫ్యామిలీ ఇలా చేయొచ్చు. సో ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు హీరోగా ఛాన్సెస్ అంటారా? కొంచెం కష్టమే. టైం పట్టిద్ది. హీరో అవ్వడమే కష్టం. సో ఇప్పుడు నెగెటివ్ నుంచి పాజిటివ్ హీరో అవ్వడం టైం పట్టిద్ది. మేబీ ఇట్ విల్ బి పాసిబుల్ సమ్ డే. సో యాహ్! ఓకే. అండ్ అసలు లైక్ అంటే అసలు మేము ఫస్ట్ అప్రోచే మీకు. ఫస్ట్ అప్రోచే హీరోగా ఎందుకు రాలేదు? ఎందుకు రావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? నేనేమన్నా ఎన్టీఆర్ గారి మనవడినా? లేకపోతే రేలంగి తోబుట్టునా? కాదు కదా! ఆమె నోబడీ. ఒక చిన్న నార్మల్ అబ్బాయి ఎవడో వచ్చాడు కొత్తగా ఇండస్ట్రీలోకి. కొంచెం తెల్లగా ఉన్నాడు పనికొస్తాడు అంతే. అలా అని కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అంటే సీరియల్ సినిమాలని నేను చెప్పను గానీ, ఇప్పుడున్న యాక్టర్స్‌ని చూస్తున్నాము. కంపేర్ టు దెమ్ యూ ఆర్ డూయింగ్ బెస్ట్. సో, దానికోసం అడుగుతున్నాను. అంటే బేసిక్‌గా ఏంటంటే మీరు విలన్‌గా చేసినప్పటికీ గూడా వేరే సీరియల్‌లో కానీ, ఎందులో అయినా మీకు ఆఫర్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా హీరోగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరన్నట్టే ఆ అబ్బాయి తెల్లగా ఉన్నాడు, చూడ్డానికి హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని చెప్పి గూడా. కరెక్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా హీరోగా చేయాలన్నా గాని మనకు కొంచెం నేర్చుకొని ఉండాలి. కెమెరా ఏంటి? కొరియోగ్రఫీ ఏంటి? ఫైట్స్ ఏంటి? అయి నేర్చుకోవడానికి టైం పట్టిద్ది కదా! ఇప్పుడు 'బంగారు పంజరంలో' నేను ఆ చిన్న రోల్ చేయబట్టే కెమెరా ఏంటి నేర్చుకున్నాను. సీరియల్ ఇండస్ట్రీ గురించి నేర్చుకున్నాను. నెక్స్ట్ 'కోయిలమ్మ' ఇంకొంచెం బెటర్‌గా నేర్చుకున్నాను. ఇప్పుడు 'జగదేక' ఇంకొంచెం నేర్చుకుంటున్నాను. ఇదంతా నేర్చుకునేది ఎవరో ఒకళ్ళని చూసి నమ్మితే ఓకే. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వి కెన్ టేక్ ఎ బెట్ ఆన్ హిమ్ అనిపిస్తే అప్పుడు యూ కెన్ బి హీరో. సింపుల్ ఎగ్జాంపుల్ మన 'డీ జోటిల్లు' సిద్ధు జొన్నలగడ్డ గారు. తను ఫస్ట్ కెమెరాలో ఏ సినిమా మీకు గుర్తుందా? నాకు తెలిసినంత వరకు 'ఆరెంజ్' మూవీలో నాకు తెలుసది. అది ఎప్పుడొచ్చింది? 2009. సో తను కూడా ఆ స్టేజ్ నుంచి చిన్న క్యారెక్టర్‌లు చేసుకుంటూ, తనకంటూ ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుంటూ, తను నేర్చుకుంటూ, తనే రైటింగ్ చేసుకొని ఇప్పుడొచ్చారు. 'అడివిశేష్' గారు. తను అంతే కదా! సో 'అడివిశేష్' సొంతం మూవీలో చూసాము. యాహ్! చిన్న క్యారెక్టర్. సింపుల్. నేను కూడా ఏదో రోజు అలా కనిపించాలని అనుకుంటున్నా. ఓకే. సో అలా మనం నమ్మేవాళ్ళు వచ్చేంత వరకు చిన్న క్యారెక్టర్‌లు చేయడమే బెటర్. నేర్చుకొని మనం రెడీ అయినప్పుడు మనమే డబ్బులు పెట్టుకొని చేసుకోవాలి. మనల్ని నమ్మి ఒకళ్ళు పెట్టే వరకు ఇట్స్ బెటర్ టు బి ఎ నార్మల్ గాయ్. హీరో అయితే దాని స్ట్రెస్ వేరు. మన ప్రాజెక్ట్ హిట్ అవ్వాలి. యాక్షన్ చేయాలి. ప్రొడ్యూసింగ్ ఇష్యూస్ ఉంటాయి కొన్నిసార్లు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ప్రొడ్యూసింగ్ కొన్నిసార్లు ఆగిపోతాయి. నేనే కొన్ని సినిమాలు చేశాను. కొన్ని ఆగిపోయినాయి. సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. నేను చేశాను. లీడ్‌గా చేశాను. 2, 3 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. బట్ కొన్ని రిలీజ్ అయినాయి. కొంతమంది ఎవరికేం తెలీదు. సో అలా టైం పట్టిద్ది ఒక బిగ్ బ్రేక్ రావాలంటే. వస్తది సమ్ డే. బట్ ఇట్ విల్ కమ్ వన్ ఫైన్ డే. హోప్‌ఫుల్లీ. ఓకే. అండ్ అసలు మామూలుగా మీకు మూవీస్‌లో లైక్ అంటే సీరియల్ ఆర్టిస్ట్‌లు సీరియల్‌లోనే ఎక్కువగా ఉంటారు. ఎందుకు అని నేను ఇంతకుముందు వేరే ఆర్టిస్ట్‌లని అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారు అంటే మాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వవు అన్నారు. కానీ సీరియల్ ఆర్టిస్ట్‌లు అందరూ కూడా సీరియల్స్‌కే పరిమితం అవుతారా? బట్ మూవీస్‌కి ఎస్పెషల్లీ మీ గురించి అడుగుతున్నాను. నేను మూవీస్ చేశానండి. యూట్యూబ్ చేశాను. సీరియల్స్ చేశాను. సినిమాలు చేశాను. అన్నీ చేశాను. సో చాలా మంది మీకు ప్రీవియస్‌గా చెప్పినట్టు డేట్ ఇష్యూస్ వస్తాయి. దట్స్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇమేజ్ అని ఒకటి ఉంటుంది. సీరియల్ ఆర్టిస్ట్ ఇమేజ్ ఒకటి ఉంటుంది. సో ఒకే కన్సిక్యూటివ్‌గా ఒకే మనిషి 2 సీరియల్‌లో, సినిమాలో కనిపిస్తే వాల్యూ ఉండకపోవచ్చు పర్సెప్షన్‌లో. సీరియల్‌లో రోజు వస్తున్నాడు కదా! తన సినిమాలో కొత్తగా వెళ్లి చూసేంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. అదొక రెండో రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆటోమేటిక్‌గా సినిమాకి డేట్స్ బ్లాక్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిద్దో తెలీదు. కొన్ని సినిమాలకి చెక్‌లు వస్తాయో రావో తెలీదు. ఏమీ తెలీదు. సో సర్వైవల్ కూడా ఇంపార్టెంటే కదా! సో ఆటోమేటిక్‌గా సీరియల్స్ చేస్తున్నప్పుడు సర్వైవల్ కొంచెం ఈజీ అవుతుంది. దానివల్ల సినిమాకి రావడం కొంచెం టైం పట్టింది. లేదు సీరియల్‌లో కొంచెం బ్రేక్ తీసుకొని వెన్ యూ ఆర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ యూ కెన్ వెంచర్ ఔట్ సినిమాల్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ మృణాల్ ఠాకూర్ గారు ఉన్నారు.
మన రీసెంట్ సెన్సేషన్. తను కూడా సీరియల్ నుంచి ట్రాన్సిషన్ అయ్యారు. సో అలా డిఫరెంట్ పీపుల్. సోహెల్ ఉన్నాడు, తను కూడా సీరియల్ నుంచి ట్రాన్సిషన్ అయ్యాడు. అమర్ ఉన్నాడు, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఇక్కడ సీరియల్ నుంచి ఇప్పుడు సినిమాకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. సో దే ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర నుంచి కూడా చూసి నేర్చుకుంటున్నా ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎలా చేంజ్ చేసుకోవచ్చు. టైం పట్టిద్ది, బట్ మన బాలీవుడ్లో వచ్చినట్టుగా తెలుగు సీరియల్ నుంచి కూడా చాలా మంది స్టార్స్ వస్తారు ఫిక్స్. సో ఆ స్టార్స్‌లో ఈ స్టార్‌ని కూడా చూడొచ్చా? లిటిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏదో పక్కన ఉంటా. చూద్దాం ఏం జరిగిద్దో తెలియదు. ఓకే. అండ్ వీటిలతో పాటు ఇండస్ట్రీలో మామూలుగా అసలు మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే అండి, నాకు స్పెసిఫిక్గా మైండ్లో అయితే ఏం లేదండి. నేర్చుకుంటూ ఉండాలి యాజ్ యూజువల్గా. కొత్త క్యారెక్టర్స్ ట్రై చేస్తూ ఉండాలి. దట్స్ వన్ థింగ్. కొన్నిసార్లు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేవండి, కృష్ణుడు రోల్ ప్లే చేయాలండి బాగా. అదొక ఆశ ఉంది నాకు. ఓకే. కృష్ణుడు రోల్ ప్లే చేయాలి. అదొక ప్రాజెక్ట్ కదా, డ్రీమ్ క్యారెక్టర్ ఉంది. దట్ ఐ వాంట్ టు ప్లే. అంతే. డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేదు. అంటే పక్కన గోపికలు. గోపికలని కాదండి, కృష్ణుడి క్యారెక్టర్ ఇస్ నాట్ ఈజీ, చాలా కష్టం. ఎందుకంటే కృష్ణుడు ఎలాంటి వాడు అంటే అన్నీ తెలుసు. విష్ణుమూర్తి అవతారం, అన్నీ తెలుసు. ఫ్యూచర్ ఏం జరగబోతుందో తెలుసు. తన పక్కన ఏం జరుగుతుంది, ఏం చేయాలో అన్నీ తెలుసు. కానీ ఎన్ని తెలిసినా కానీ ఒక ప్రశాంతత ఉంటుంది ఫేస్లో. అన్నీ తెలిసిన ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. అది పుల్ ఆఫ్ చేయడం అంత ఈజీ కాదండి. ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. అలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్ ఇష్టం నాకు అంటున్నా. నాట్ బికాస్ ఇట్స్ కృష్ణుడు అండ్ గోపికలు. ఇట్స్ అ కాంప్లెక్స్ క్యారెక్టర్.